ఆదోని క్రీడాకారులకు మరియు విద్యార్థులకు ఒక అదిరిపోయే శుభవార్త. ఆదోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రాయలసీమలోనే ఎక్కడా జరగని రీతిలో భారీ స్థాయిలో యూత్ యాక్టివిటీస్ మరియు క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ సైఫుల్లా, సెక్రటరీ మేఘ్నాథ్ రెడ్డి, అడ్వకేట్ జీవన్ సింగ్, మాజీ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి తదితరులు అధికారికంగా వెల్లడించారు. గత ఏడాది 1000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని రికార్డు సృష్టించగా ఈ ఏడాది అంతకంటే ఘనంగా పోటీలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని, రేపటి నుంచే ఇండోర్ గేమ్స్ ప్రారంభమవుతున్నాయని ప్రకటించారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకొని తమలోని ప్రతిభను చాటాలని వారు పిలుపునిచ్చారు. 4వ తేదీన అవుట్డోర్ గేమ్స్ భారీ ఎత్తున అన్ని యాజమాన్యాల స్కూల్స్కు అదే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాము. దాదాపు ఇందులో ఇండోర్ గేమ్స్లో మనకు చెస్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, క్విజ్, ఎలక్ట్యూషన్ అండ్ రూబిక్ క్యూబ్స్, దీస్ ఆర్ ద గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. దాదాపు పోయిన సంవత్సరం 1000 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్లో. ఈసారి అంతకంటే భారీ ఎత్తున దాదాపు 2000 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వారికి భోజన సౌకర్యాలు అన్నీ కల్పిస్తూ 7వ తేదీన భారీ ఎత్తున ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఇందువలన అందరి యాజమాన్య స్కూల్స్కు, ఆదోనిలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్కు, గవర్నమెంట్ స్కూల్స్కు రేపు అనగా 7వ తేదీ మార్నింగ్ 9 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరి ఇంట్రెస్టింగ్ ఉన్న విద్యార్థులు పార్టిసిపేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రోటరీ క్లబ్ తరఫున ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. నేను సెక్రటరీ మేఘనాథ్ రెడ్డి, కరెస్పాండెంట్ ఆఫ్ అక్షరస్ స్కూల్. నమస్కారము, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను డాక్టర్ సైఫుల్లా, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్. ముఖ్యంగా మా రోటరీ మెంబర్స్, సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసిన విలేకరులకు నా నమస్కారము. ఈరోజు మనమందరము ఇక్కడ కూడిన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రోటరీ క్లబ్ యూత్ యాక్టివిటీస్ అనేవి ఘనంగా జరుపుతున్నాము. అందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా యూత్ యాక్టివిటీస్ అనేవి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ నిర్వహించడానికి చాలా ఎత్తున ప్రయత్నం చేస్తున్నాము. దీనికి సహకారంగా ముఖ్యంగా స్కూల్ కరస్పాండెంట్స్, యాజమాన్యులు, మిగతా అసోసియేషన్స్, ఆదోని నందు ఉన్న అసోసియేషన్స్ వాళ్ళ సహకారంతో పీఈటీ అసోసియేషన్, ముఖ్యంగా పీఈటీ అసోసియేషన్ సహకారంతో ఈ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ 7వ తారీఖు అనగా రేపు డిసెంబర్ 7వ తారీఖు సి మల్లికార్జున స్కూల్ నందు కండక్ట్ చేయబడను. దానిలో ముఖ్యంగా క్విజ్, ఎలక్యూషన్ కాంపిటీషన్, డ్రాయింగ్, చెస్ మరియు రూబిక్ క్యూబ్ ఈ గేమ్స్ నిర్వహిస్తున్నాము. పీఈటీస్ ద్వారా అన్ని స్కూళ్లకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడినది. అర్హులు అయిన పిల్లలందరూ ముఖ్యంగా 5th స్టాండర్డ్ నుండి 7th స్టాండర్డ్ ఒక కేటగిరీ, 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ నుండి 10th స్టాండర్డ్కు ఒక కేటగిరీ మాదిరిగా కేటగరైజ్ చేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినది. సో దాని ప్రకారంగా వాళ్ళు తమ పోటీలలో పాల్గొనడానికి అర్హులుగా ఉన్న వాళ్ళకి పంపివ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మరియు ఇండోర్ గేమ్స్ గురించి నెక్స్ట్ సాటర్డే సండే అది 13 మరియు 14వ తారీఖు డిసెంబర్ నందు అవుట్డోర్ గేమ్స్ 13 మరియు 14 డిసెంబర్
2025 ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ క్యాంపస్ గ్రౌండ్ నందు నిర్వహించబడును. ఆ ఆట పోటీలలో ముఖ్యంగా రన్నింగ్ రేస్లో 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ రిలే, గేమ్స్ నందు కబడ్డీ, ఫుట్బాల్, డాజ్ బాల్, ఖోఖో, జావ్లిన్ త్రో, కబడ్డీ ఇటువంటి స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాము. ఇంకా అనేకంగా ఉన్నాయి. సో అదేవిధంగా ప్రతి స్కూల్ పీటీ వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినది. ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ కేటగిరీలో వాళ్లకు కాంపిటీషన్లో పాల్గొనడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా చీఫ్ గెస్ట్లు ఇండోర్ గేమ్స్కు మన ఆదోని డిఎస్పి గారిని శ్రీ ఎం హేమలత గారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాము, ఇన్వైట్ చేసినాము. అవుట్డోర్ గేమ్స్కు మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారికి చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినాము. సో అందరి సహకారంతో పీఈటీలు, స్కూళ్ళ యాజమాన్యులు మరియు విలేకరుల సహకారంతో మేము ఈ రోటరీ క్లబ్ యూత్ యాక్టివిటీస్ ఘనంగా చేయాలని కోరుతున్నాము. నమస్కారము. నేను డాక్టర్ సైఫుల్లా, ప్రెసిడెంట్ రోటరీ క్లబ్. థ్యాంక్ యూ. సీనియర్ రోటరీ సభ్యులకు అందరికీ నమస్కారం. నా పేరు ఎల్కే జీవన్ సింగ్ అండి. నేను జోనల్ సెక్రటరీ తుంగభద్ర జోన్ సేవలు అందిస్తున్నాను. రేపు జరగబోయే కార్యక్రమానికి ఇండోర్ గేమ్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ పీఈటీస్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్కి సంబంధించిన పీఈటీస్కి ఆల్రెడీ మేము ఒక ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇచ్చి ఉన్నాము. దాని ప్రకారము క్వాలిఫైడ్ పిల్లల్ని రేపు తీసుకొస్తే ఈజీగా ఉంటుంది. వాళ్ళకు అక్కడ వచ్చిన వాళ్ళకు మేము అందించేటువంటి ఏమన్నా మెటీరియల్స్ ఏదైనా ఉంటే అది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము కాబట్టి ఖచ్చితంగా అన్నీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. బిస్కెట్స్, వాటర్ ఫెసిలిటీ అవన్నీ, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ దయచేసి రావాలా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెన్నముక్కలాగా పనిచేసేటటువంటి పీఈటీ అసోసియేషన్స్కి ముఖ్యంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారు ఇప్పుడు దాదాపు లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి గారి ప్రెసిడెంట్షిప్లో 1200 మంది దాకా పార్టిసిపేట్ చేశారు ఇండోర్ గేమ్స్లో. ఈ సంవత్సరము మా ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ 1500 ఉంది కాబట్టి దానికి సరిపడే అవసరాలు ఏమున్నాయో అన్నీ మేము అరేంజ్ చేసి పెట్టుకున్నాము. ఆ నెక్స్ట్ వీక్ జరిగిపోయే అవుట్డోర్ గేమ్స్ ఏదైతే ఉందో దానికి మేము భోజన సదుపాయం కూడా వచ్చే పిల్లలకి ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి దాదాపు 2000 మంది పిల్లలు ఆ రోజు వస్తారు. అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేశాము. అదేవిధంగా మా యొక్క విన్నపము మీ మిత్రులకు, మా మీడియా మిత్రులకు ఏమంటే ఆ రోజు మీరు ఖచ్చితంగా వచ్చి మొత్తం కవర్ చేసి, ఈ చాలా మెగా ఈవెంట్ ఇది. రాయలసీమ జోన్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకంగా ఎక్కడ స్పోర్ట్స్ జరగదు. మీరు ఒకసారి ఆ రోజు కంప్లీట్ డే మీరు ఒకసారి వచ్చి చూస్తే పిల్లల్లో, ఆ పల్లెటూరులో ఉన్న పిల్లల ప్రతిభను మీరు గుర్తించగలిగింది అవుతారు. ఆ పిల్లలను ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి దయచేసి ఆ రోజు మాతో ఒక రోజు స్పెండ్ చేయండి అని నేను మీ ద్వారా అందరికీ నేను కోరుకుంటున్నాను. సో ఈ ప్రోగ్రాం మాకు రోటరీలో ఉన్నటువంటి 7 వివిధ విభాగాలు ఉంటాయి. అందులో ఒక విభాగం వచ్చేసేసి యూత్ యాక్టివిటీస్ అంటూ దాన్ని న్యూ జనరేషన్ యాక్టివిటీస్ అనే స్కీమ్ విభాగంలో ఈ యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని అందరికీ చేరే విధంగా, మీ ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా, అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.